నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, రాబోయేది రాఖీ పౌర్ణమి. సో రాఖీ పౌర్ణమికి సంబంధించి ఎలాంటి పూజలు చేసుకోవచ్చు, ఆ రోజు విశిష్టత గురించి తెలియచేయండి. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు శ్రావణ మాసంలో పౌర్ణమి వస్తోందంటే అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి కూడా పండగ వాతావరణం వస్తుంది. కారణం ఏమిటంటే కనుక శ్రావణ శుక్రవారాలు చేసుకున్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఎప్పుడు అన్నదమ్ములకి రాఖీలు కట్టాలి, లేకపోతే కనుక ఈ రక్షాబంధన్ అనేది ముందు ఉత్తరాదిన బాగా ఉండేది, తర్వాత దక్షిణాదికి పాకింది. అయితే ఈ యొక్క రక్ష అనేది ఏంటంటే కనుక అన్నదమ్ములు ఇద్దరు కూడా, అంటే ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క అన్నకు కానీ తమ్ముడికి కానీ రక్షాబంధనం కట్టి వాళ్ళు చిరకాలం చిరాయువులతో ఆపమృత్యు దోషాలు లేకుండా ఉండాలి సుమా అని దీవిస్తారు. అందులో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అయితే కనుక అక్క చెల్లెలకు మొక్కుతారు కూడా. వాళ్ళకన్నా చిన్నవాళ్ళైనా సరే వాళ్ళకి మొక్కడం అనేది ఇక్కడ ఒక సాంప్రదాయం. అదేవిధంగా చూసినట్లయితే పూర్వకాలంలో కూడా అలెగ్జాండరు జయించాలంటే జయించలేకపోయేవాడట. అలాంటి పృథ్వీ చక్రవర్తి యొక్క భార్య ఆమె ఒక ముసుగు వేసుకుని వచ్చి ఒక రక్షాబంధన కట్టిందని, ఆ తర్వాత పృథ్వీరాజు అలెగ్జాండర్ని వదిలిపెడితే బయటకు వెళ్ళిపోయాడని మన హిందూ సాంప్రదాయంలో రాఖీకి అంతటి ఇది ఉంది. అదేవిధంగా ద్రౌపదీదేవి కూడా కృష్ణుడికి చిన్న దెబ్బ తాకితే వెంటనే తన వస్త్రాన్ని చించి కట్టిందని రక్షాబంధన్ కింద. ఆ విధంగా కూడా అక్కడ మనం చూస్తే ద్వాపరయుగంలో కూడా అనుకోవచ్చు. అదేవిధంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడికి సచీదేవి రక్షాబంధన కట్టిందని, అంటే భార్య కూడా భర్త బాగుండాలి, జయం కలగాలని కట్టేటటువంటి ప్రక్రియ కూడా మనకి పురాణాల్లో చూస్తే వస్తుందన్నమాట. అందువల్ల చాలా ముఖ్యమైనటువంటి పండగ, పెద్ద పండగ రాఖీ పండుగ అంటే అందరికీ ఆనందోత్సవం. అవునమ్మా. ఓకేనమ్మా, ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు ఈరోజు? చెప్పాలంటే అన్నీ మంచి మంచి ప్రొఫైల్సే. అందులోని వివాహాలు కుదిరిన వాళ్ళు కొంతమంది, కుదరిన వాళ్ళు, కంగారు పడుతున్న వాళ్ళు అందరినీ తీసుకురావడం జరిగింది. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఈయన 34 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి బ్రాహ్మిన్స్లో తగినటువంటి వధువు కావాలి. శాఖ పట్టింపు లేదు. అదేవిధంగా డాక్టర్ వరుడు, వీళ్ళు చూస్తేనేమో కాపు నాయుడు క్యాస్టు, వీళ్ళు బలిజ నాయుడు అంటూ ఉంటారు కదా, బెంగళూరులో స్థిరపడ్డారు. అబ్బాయి MBBS MD. ఈయన వయస్సు చూస్తేనేమో 33 సంవత్సరాలు. ఎవరైనా సరే డాక్టర్ వధువు అయితే ఓకే అంటున్నారు. ఆ బెంగళూరు వైపు ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యం ఇస్తామంటున్నారు. తర్వాత MBBS MD చేసినటువంటి వాళ్ళు మన హైదరాబాద్కి ఎక్కడికి చెందిన వాళ్ళైనా కాపు క్యాస్ట్ అయితే ఓకే అంటున్నారు. ఆ విషయం గమనించండి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయికి 28 సంవత్సరాలు. ఈ అబ్బాయి చూస్తే యుఎస్లో ఉన్నాడు, అక్కడ చక్కగా 150Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. యుఎస్ వెళ్ళడానికి ఇష్టమైనా సరే ఓకే అంటున్నారు వీళ్ళు. అందువల్ల ఆ విషయం ఆలోచించుకోవచ్చు. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు తీసుకువడతారు. వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉండి వెల్ సెటిల్డ్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 35 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'10" హైటు, ఇతను 10 లక్షల జీతంలో ఉన్నాడు, 11 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, 15 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, కెనడాలో ఉన్నాడు. ఈయన 100K దాకా వస్తుంది, 90 నుంచి 100 వరకు.
పిఆర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి, కెనడాకి ఇష్టపడి వెళ్ళే వాళ్ళు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి సాఫ్ట్వేర్ వధువు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కావాలి. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి, వాట్సాప్ చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వివాహానికి సంబంధించి అంటే మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు కూడా మ్యాచెస్ కూడా చదవడం జరిగింది. యూఎస్ సంబంధం, మీరు అదే కెనడాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే ఓన్లీ హిందువులై ఉంటే చాలు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా కలవచ్చును. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వ్యక్తిగతంగా కలవాలనుకున్నవారు ఆ అడ్రస్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా, ఇందాక అబ్బాయిలు చెప్పుకున్నాం కదా, మరి అందువల్ల అమ్మాయిలు అలుగుతారు, అందుకు అమ్మాయిల గురించి చెప్పేసుకుందాం. ఓకేనా. బ్రాహ్మిన్స్లో 24 సంవత్సరాలు, పాప 5-6 హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తుంది, 21 లక్షల జీతంలో ఉంది. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్ చేసి ఎంబీఏ చేసింది అమ్మాయి, హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది, 50,000 జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్, వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా కమ్మా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5-7 హైటు, అమ్మాయి బీటెక్ చేసి ఎంఐ కూడా జాబ్ చేస్తుంది, 15 లక్షల జీతంలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5-6 హైటు, ఎంటెక్, 80,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 10 లక్షల జీతంలో ఉండి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా హిందూ మాలా క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5-4 హైటు, ఎంబీఏ చేసింది అమ్మాయి, 90,000 సాలరీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్ చేసింది పాప, 8 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5-4 హైటు, 50,000 జీతంలో ఉంది పాప, యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి అయితే వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, డీటెయిల్స్ పంపించండి. అదేవిధంగా ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇదే వాట్సాప్ నెంబర్కి జాతక పరిశీలనకు సంబంధించి మీకు ఏ విషయాలు కావాలన్నా సరే ఆ జాతక వివరాలు పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ అయినా సరే మీకు మంచి సంబంధాలే చూపించడం జరుగుతుంది. అమ్మ, ఈ శ్రావణ మాసం కూడా చాలా వాల్యుబుల్, ఎంతో మంది ఎదురు చూస్తున్నది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, పెళ్లి సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ శ్రావణ మాసంలో ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయంటారా? ముఖ్యమైన పనులు అంటేనమ్మా, నిజంగా చెప్పాలంటే కనుక శ్రావణ మాసంలో సోమవారాలు విశిష్టమైనవే, అదేవిధంగా చెప్పాలంటే కనుక మంగళవారాలు విశిష్టమైనవే, గురువారం, శుక్రవారాలు ఇక చెప్పక్కర్లా. శ్రావణ శనివారం ఈ వేళ రోజు ఏం చేయాలో చెప్పేసుకుందాం. ఈ వేళ రోజు ఆల్రెడీ సగం రోజు అయిపోయింది కదండి, భోజనాలు అయిపోయినాయి, ఇంకేం చేయాలండి అనుకోకండి. వివాహం కానటువంటి అబ్బాయిలు సాటర్డే అంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కాస్త వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఈవినింగ్ సమయంలో కాస్త ఆయనకి మొక్కుకొని అక్కడే కూర్చొని మీరు శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని 7 గోవిందనామాలు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 7 గోవిందనామాలు కాగితం మీద రాసుకెళ్ళి ఆయన ముఖవంక చూస్తూ అనుకొని రండి. 108 టైమ్స్. తప్పనిసరిగా మీకు తొందరలో వివాహం కుదురుతుంది. చూసారు కదా, మంచి సలహా ఇచ్చారు ఇవ్వడం మాత్రం. ఎందుకంటే వివాహానికి సంబంధించి చాలామంది అబ్బాయిలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది, అమ్మాయిలు తక్కువైనట్టు. సో ఎవరైనా సరే ఈ నియమం పాటిస్తే వివాహం త్వరగా అవుతుందని చెప్తున్నారు కాబట్టి పాటించండి. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ఈవేళ ఒక్కొక్క కులం ఒక్కోసారి ఎక్కువ తెస్తూ ఉంటాను కదా, ఈవేళ రెడ్డి క్యాస్ట్ తీసుకొచ్చాను, అందువల్ల వాళ్ళవి చెప్తాను. ఇప్పటి వరకు అన్ని క్యాస్టులు చెప్పుకున్నాం కదా. ఓకే. 30 సంవత్సరాల అబ్బాయి, 5-7 హైటు, బీటెక్ చేసి ఎంసీఏ చేసి
ఇతను యుఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. యుఎస్లో ఇతనికి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా అమ్మాయి రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యుఎస్లో 200Kలో ఉంది. అమ్మాయి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్, హౌస్ సర్జన్ చేస్తుంది, 30 కోట్ల ఆస్తి ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, అమ్మాయి 5'7" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, యుఎస్లో ఉంది, పాప 200K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ చేసింది అమ్మాయి, 22 లక్షల జీతంలో ఉంది, హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. లేట్ మ్యాచ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఆస్ట్రేలియాలో ఉంది, పాప 100K వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, 80K వస్తుంది, 4 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈఎంఐ యూఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ 14 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. హైదరాబాదే. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి, 36 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో 100Kలో ఉంది, గ్రీన్ కార్డు హోల్డరు, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఇక్కడ వాళ్ళు ఇష్టపడినా కూడా అక్కడికి తీసుకువెళ్ళగల క్యాపబిలిటీ పిల్లకుంది. రెడ్డి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్, 35 సంవత్సరాలు, 5'6" హైటు, బీడీఎస్ చేసింది పాప, 80,000 శాలరీ వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, చాలా మంది జాతక పరిశీలన ఖచ్చితంగా చేయాలా, జాతకాలు చూడాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాంటి వారికి అంటే జాతక పరిశీలన చూడకుండా ఏదో మొక్కుబడిగా చేసేస్తే ఎలాంటి ఫలితాలు అనుభవించాల్సి వస్తుంటారు? అంటే ఇప్పుడు జాతక పరిశీలన అనేది చెప్పాలంటే కనుక అందరికీ కూడా చాలా ముఖ్యంగానే భావిస్తున్నారు. అందరూ కూడా దాని విలువలు బాగా తెలుసుకున్నారు. కారణం ఏమిటంటే వైవాహిక జీవితంలో పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, జాతకాలు లేవు, ఏం లేదు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి ఇలా అనేసి ఒకానొక వరవడి కొన్నాళ్ళ క్రితం ఉండేది, కొన్ని సంవత్సరాల క్రితం. రాను జ్యోతిష్య శాస్త్రం పట్ల, తర్వాత వివాహ విచ్ఛిన్నాలు ఎక్కువ అవ్వడం వల్ల జ్యోతిష్యం అనేది చాలా ముఖ్యం అనేది అందరికీ అనుభవపూర్వకంగా అర్థమవుతూ వచ్చింది. అందువల్ల వీళ్ళు ఏమిటంటే కనుక అందరూ చూసి చేస్తున్నారు. దాని వలన కూడా చాలా వరకు కలిస్తేనే చేస్తున్నారు. పర్వాలేదు, పేర్లు మార్చి అలా చేయడం ఏం లేదు. ఇప్పుడంతా కూడా సిస్టమేటిక్గానే నడుస్తుంది. తర్వాత ఏంటంటే స్వయంకృతాపరాధాలు కూడా కొన్ని ఉంటాయమ్మా. ఇప్పుడు ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. ఆడపిల్లే, మగపిల్లాడే. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎంత సమాన హక్కులు అనుకున్నా కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని కాంప్రమైజులు అయితే ఇద్దరి మధ్యన మంచి ఒద్దిక పొందిక వస్తుంది, వైవాహిక జీవితం బాగుంటుంది. అవునమ్మా, ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో మనం తగ్గితేనే వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకే రండి, ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866030439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా జాతక పరిశీలన కూడా చేస్తారు. కాబట్టి జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా 9866030439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీకు యుఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే, హిందువులు అయితే కనుక ఖచ్చితంగా ఈ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 9866030439 ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. బయోడేటా పంపించడితే కనుక మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీ నుంచి మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే లైవ్లో కొన్ని విషయాలు చెప్పగలుగుతారు, చెప్పలేకపోతారు. అందుకే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించమని చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెండో పెళ్ళివి తీసుకొచ్చాను ఈసారి. రెండో పెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలు కూడా చెప్తాను. ముందు అబ్బాయిలు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. కాపు క్యాస్టు, 37 సంవత్సరాల అబ్బాయి, రెండో పెళ్ళి, 5'8" హైటు, బీటెక్, పిహెచ్డీ చేశాడు ఈయన, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్టు, 40 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ చేసి హెచ్ఆర్గా హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయికి 15 కోట్ల ఆస్తి ఉంది, 15 లక్షల జీతం ఉంది, రెండో పెళ్ళికి తగినటువంటి అమ్మాయి కావాలి. రెడ్డి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు ఈయన,
ప్రజెంట్ యుఎస్ నుంచి ఇండియాకు వచ్చి హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. 22 లక్షల జీతంలో ఉన్నాడు. వెనకాల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి వధువు కావాలి. కులాంతర వివాహం 35 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. ఓకే అండి, ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన కాంటాక్ట్స్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చును. అమ్మ, నాడి మైత్రి అంటూ ఉంటారు. అసలు ఆ నాడి మైత్రి అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? నాడి మైత్రికి 8 మార్కులు ఇచ్చారమ్మా. మనకి జ్యోతిష శాస్త్రంలో కూడా పొంతన 18 మార్కులు వస్తే పర్వాలేదు, వీళ్ళిద్దరూ ఒద్దిగ్గా ఉంటారు, భార్యాభర్తలుగా బాగుంటుంది అన్ని విధాలా అంటూ ఉంటారు. ఈ 18లోని 8 మార్కులు ఏకంగా నాడి మైత్రికి ఇచ్చేశారు. అంటే ఏంటి, ఒకరి పట్ల ఒకరికి ఒక అన్యోన్యత కానీ, అనురాగం కానీ, ఒక ఇష్టత కానీ కలగాలంటే ఈ నాడి మైత్రి వల్ల దృష్టుల ద్వారా, ఆ తర్వాత ఒక్క రకంగా చెప్పాలంటే కనుక నాడీ మైత్రి ఏకనాడైతే వివాహానికి పనికిరాదు. 3 రకాల నాళ్ళు ఉంటాయి, ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి అని. అందువల్ల నాడీ మైత్రిలో అంటే ఆదినాడి చెయ్యొద్దు, మధ్యనాడి చెయ్యొద్దు, అంత్యనాడి చెయ్యొద్దు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అలా పొంతం చూస్తూ ఉంటారు. చూసి అలా చేసిన వాళ్ళకి ఒకరి పట్ల ఒకళ్ళకి దాంపత్య జీవితంలో కావాల్సింది ఒక అట్రాక్షన్, కమ్యూనికేషన్, ఆనందం అన్నీ కావాలి. అలాంటి అనురాగ స్మృతులు వీళ్ళకి ఉండాలంటే నాడీ మైత్రి చాలా ముఖ్యమైనది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా ఇందాక సగం ఆపేశాను కదా, వరుడు కావాలను రెండో పెళ్ళికి. సరే, రెడ్డి క్యాస్ట్, 33 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది, 150Kలో ఉంది అమ్మాయి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. ఆర్య వైశ్య క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ చేసి ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 4 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు, 37 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 24 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వివాహానికి రెండో పెళ్లికి వరుడు కావాలి. అదేవిధంగా మొదటి పెళ్లికి కావలసినటువంటి వధువుల గురించి, వరుల గురించి కొంచెం చెప్పుకుందాం. రజికా క్యాస్ట్, 32 సంవత్సరాలు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మనకి చూసినట్లయితే కనుక కమ్మ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఈ అమ్మాయి వచ్చేసి బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా కులాంతర వివాహం, 26 సంవత్సరాలు, బీటెక్ చేసింది అమ్మాయి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. కులాంతర వివాహానికి వరుడు కావాలి. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రెండో వివాహానికి సంబంధించి చాలాసార్లు చెప్పుకున్నాము. ఏంటంటే కనుక వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి ముఖాముఖి మాట్లాడించి వాళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఏం కావాలన్నది ముందే మనము వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి, అంటే ఏంటంటే సాధారణంగానమ్మా వివాహాలు సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి లేకపోతే కనుక ఫోన్ నెంబర్లు ఇచ్చేసాం మీరే మాట్లాడుకోండి అంటే కనుక వివాహాలు అవ్వటం లేదమ్మా. అందుకని 16-17 ఏళ్ళగా కూడా నేను ఫోన్ నెంబర్లు కన్నా కూడా వ్యక్తుల్ని కలపడమే ముఖ్య ధ్యేయంగా మనం పెట్టుకున్నాం. దానివలన ఏమవుతుందంటే కనుక ఆ మీటింగ్లో వీళ్ళ గురించి వాళ్ళు చుట్టరికాలు, బంధుత్వాలు అన్నీ తిరిగేసుకుంటారు. దానివలన చక్కగా వీళ్ళకి ఓకే మనకు కలుస్తున్నాయి, ఇంటి పేర్లు కలుస్తున్నాయి అని అనుకుని ముందుకు వస్తారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసుకోమని టైం ఇస్తాం. ఒక నెలలు టైం తీసుకోండి, 15 రోజులు టైం తీసుకోండి, కంగారు పడకండి అని చెప్తాను. అబ్బాయికి ఏంటి, అమ్మాయికి ఏంటి, అలా అన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏం జరిగింది క్లుప్తంగా చెప్పుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళి జీవిత కాలంలో జరిగిపోయిన గతం గురించి మనం ఎత్తుపొడుపులు కానీ మాట్లాడుకోవడాలు కానీ చెయ్యొద్దు దయచేసి అని ఒక ప్రామిస్ అని అనుకొని ముందుకెడతాం అనమాట. అందువలన రెండో పెళ్ళి మనం చేసినవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళారు. ఆ విషయంలో నిజంగా నా యొక్క సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా జాగ్రత్త అమ్మ, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఫస్ట్ మ్యాచెస్ అనుకోండి 50 పెట్టేస్తాం. రెండో పెళ్ళి ఏంటంటే వాళ్ళకి ఎందువల్ల అయ్యింది, వీళ్ళకి ఎందువల్ల అయింది,
వీళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, అవి దెబ్బతినకుండా మనం జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా రెండో పెళ్ళికి కేర్ఫుల్గా ఉంటామమ్మా. చూశారు కదా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో వివాహానికి సంబంధించి. ఏదో సంబంధం చూసాం కదా వాళ్ళకి ఇచ్చేసాం కదా అన్నట్టుగా కాకుండా వివాహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, ప్రతిదాని విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. సో ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీరు కొన్ని విషయాలు లైవ్లో చెప్పలేకపోతారు కాబట్టి ఆ విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో మాట్లాడాలి అని అనుకోవాల్సిన అవసరం లేదండి. వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. మీకే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనేమో ప్రొఫైల్స్ చూద్దాం. ఇందాక రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు ప్రొఫైల్ చెప్పుకున్నాం కదమ్మా, ఇప్పుడు అబ్బాయిల ప్రొఫైల్ చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-8 బీటెక్ అబ్బాయి, ఐఐటి చేశాడు, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరాలు అబ్బాయి, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 140-150Kలో ఉన్నాడు, ఈయన 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, నెలకి 3 లక్షల జీతం వస్తుంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ అబ్బాయికి డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో టీం లీడర్గా ఉన్నాడు, సంవత్సరానికి 60 లక్షల జీతం వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ గ్రీన్ కార్డు హోల్డరు, 33 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, బీటెక్ బిట్స్ఫిలానీలో చదువుకున్నాడు, ఈయన ఎంహెచ్ఎస్సి యుఎస్లో 400K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. బాగా వెల్ సెటిల్డ్ అండి, 50 కోట్ల ఆస్తి ఉంది. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, చార్టర్ అకౌంటెంట్, 1.5 lakh వస్తుంది నెలకి, తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, 25 లక్షల జీతంలో ఉన్నాడు, 25 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, ఓన్ బిజినెస్ ఉంది ఇతనికి హైదరాబాద్లో, 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంహెచ్ఎస్సి పిహెచ్డి చేసి యుఎస్లో 150Kలో ఉన్నాడు, ఈయన 70 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ సాఫ్ట్వేరు, హైదరాబాద్లోనే 2 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అమ్మ, కులాంతర వివాహాలు చేస్తూ ఉంటారు కదా, అంటే కులాంతర వివాహాలు చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయంటారా? కులాంతర వివాహాల్లో ఏ విధమైన ఇబ్బందులు ఇప్పుడు కనపడలేదండి. కారణం ఏమిటంటే కనుక ఎన్ని ఓసీ ఎన్ని బీసీ, అంటే బీసీ వాళ్ళు సాధారణంగా ఓసీ అన్నా పర్వాలేదండి, బీసీ అన్నా ఓకేనండి అంటారు. అలాగే బీసీ వాళ్ళు కూడా ఓసీ అన్నా పర్వాలేదు. అందువల్ల ఏంటంటే కనుక సాధారణంగా కొంచెం ఇంచుమించు వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు కాబట్టి మేము చేసిన పెళ్ళిళ్ళు కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్ అయ్యాయని చెప్పొచ్చు. ఆ ఇంచుమించు మ్యారేజ్ బ్యూరో పెట్టిన ఒక ఫస్ట్ సంవత్సరంలోనే కులాంతర వివాహం చేశాము. అదే కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఏమీ మాకు రిపోర్ట్స్ అయితే రాలేదమ్మా, బ్యాడ్ రిపోర్ట్స్ లేవు. అందువల్ల అది కూడా నాకు ఒప్పందమే. కారణం ఏంటంటే ఎక్కడి వాళ్ళు అయినప్పటికీ కూడా వైవాహిక బంధంతో ఒకటయ్యి వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అందుకనే ముందు చెప్తున్నాను కదా, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఏ రోజున కూడా అసత్యం లేదు. ట్రూత్ ఈజ్ గాడ్ అన్నది నేను నమ్ముతాను. ఆ సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో ఈరోజు కూడా ఆ విధంగానే మేము ముందుకు పెడుతున్నాం, అంతే. ఓకేనమ్మా. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, లేదంటే మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎవరికైనా సరే హిందువులైతే కనుక ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. అదేవిధంగా ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అని అనుకున్న వారైతే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా. జాతక పరిశీలన చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఏమైనా జాతక దోషాలు ఉన్నా దానికి సంబంధించి యాగాలు కూడా చేపిస్తూ ఉంటారా?
తప్పనిసరిగానమ్మా. అంటే ఏమిటంటే రాహుకేతువుల దోషాలు ఉంటాయి కొంతమందికి, కాలసర్ప దోషాలు ఉంటాయి. కొంతమందికి ఏమిటంటే కనుక వైవాహిక జీవితం మొదలు పెట్టకుండా దగ్గరగా వచ్చి సంబంధాలు పోతూ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క ఏమిటంటే కనుక జపాలు చేపిస్తాం, దానాలు ఇప్పిస్తాం. ఆ తర్వాత చండీయాగం లాంటిది ప్రతి పౌర్ణమికి చేయిస్తూ ఉంటాము. అంటే ఏంటంటే 10 మందిని కలిపి చేయించడం కాదు, ఎవరిది వారిది, ఎవరికి వాళ్ళకే చండీ హోమం చేపిస్తాం. అందువలన కూడా వివాహాలు అయిన వాళ్ళు, వివాహం తర్వాత కూడా బాగున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఏంటంటే దాంపత్య పాశుపతం, భార్యాభర్తల మధ్య ఏమైనా తేడాలు వస్తాయి. అదేవిధంగా వైవాహిక జీవితం మంచి పెళ్లి కూతురు రావాలి అంటే కనుక అంటే మనకి కన్యాపాశుపతం, ఆ తర్వాత ఏమో అబ్బాయికి అమ్మాయి మంచి అమ్మాయి దొరకాలంటే కన్యాపాశుపతం, ఆ తర్వాత వరపాశుపతం, ఇలాగా అన్ని రకాల పాశుపతాలు చేయించబడతాయి. అది కాకుండా విశ్వాసు గాంధర్వ పాశుపత అభిషేకం చేపిస్తాం. శివలింగం చేస్తారు 5 బ్రాహ్మలు. ఆ విధంగా చేయడం వల్ల కూడా ఆడపిల్లకి మంచి భర్త రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. అదేవిధంగా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు, దాని గురించి కూడా తెలియచేయండి అమ్మా. అది ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు, 3 సంవత్సరాలుగా ఉంది. ASTRO భాగ్యలక్ష్మి, ఆస్ట్రో భాగ్యలక్ష్మి. అయితే ఈ ఛానల్ ద్వారా కాస్త ఇంచుమించు 3000 వీడియోలు ఉన్నాయండి. ఏనే డౌట్, మీకు ఏ డౌట్ వచ్చినా జ్యోతిష్యం ప్రకారము, అదే కాకుండా మనకి ఏదైనా సరే మనకి భగవద్గీత మీద కానీ లేకపోతే నిరంతరం మనకి అన్ని డౌట్లే వస్తుంటాయి. బల్లి మీద పడితే ఏమైంది, పిల్ల పెద్ద మనిషి అయింది మంచి నక్షత్రమా కాదా, లేకపోతే రాహుకేతు దోషాలు, ఏ నక్షత్రం వాళ్ళని ఎవరిని చేసుకుంటే మంచిది, ఇలా అన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళందరికీ చూపిస్తూ ఉండండి. వార ఫలాలు, మాస ఫలాలు, ప్రతి పండుగ యొక్క విశేషం, అంతరార్థం అన్నీ ఉంటాయండి. అందువల్ల మీ ఇంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు నేను ఉన్నట్లే లెక్క. ఓకేనండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారు బయోడేటా ఫోటో పంపిస్తే కనుక మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన కాంటాక్ట్స్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్లకు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చును. ఒక వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా జాతక పరిశీలనకు సంబంధించి కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. సాయంకాలం ఈ వెంకటేశ్వర స్వామికి దీపారాధన మర్చిపోకండి. మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. శ్రీమాత్రే. చూశారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.